వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రశ్నించే గొంతులు లేవు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అన్న రేవంత్. కేసీఆర్కు వర్ష షాక్లు. బీజేపీలోకి ఆరూరి, కాంగ్రెస్ గూటికి ఎంపీ పసునూరి. వైసీపీ మేనిఫెస్టోకు తుది మెరుగులు. ఈ నెల 20న విడుదల చేయనున్న జగన్. ఏపీని పాలించేది బీజేపీనే. స్టీల్ ప్లాంట్ను జగన్ పట్టించుకోలేదన్న షర్మిల. ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్. జూన్ 4న కౌంటింగ్. అమల్లోకి వచ్చిన కోడ్. ఎన్నికలకు ఎన్డీఏ పార్టీలు సిద్ధం. 400 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామన్న మోదీ. వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికల యుద్ధానికి సై అంటున్న వైసీపీ అధినేత సీఎం జగన్ రేసు గుర్రాల ఫైనల్ లిస్టును రిలీజ్ చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ నియోజకవర్గ అభ్యర్థుల జాబితాను ఇడుపులపై వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. 2024 శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, బీసీ, పి వెల్మ అంటే నేను. ఆమదాల వలస తమ్మినేని సీతారాం, బీసీ, కాళింగ. పాతపట్నం రెడ్డి శాంతి, బీసీ, తూర్పుకాపు. నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్, బీసీ, పి వెల్మ. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, బీసీ, కాళింగ. ఇచ్చాపురం ప్రియా విజయ, బీసీ, సూర్యబలిజ. పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు, బీసీ, జాలరి. రాజాం ఎస్సీ. శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ తెలక్, కళింగ, బీసీ. విజయనగరం బెల్లాన చంద్రశేఖర్, తూర్పుకాపు, బీసీ. విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, తూర్పుకాపు, బీసీ. అనకాపల్లి బీసీ. అరకు చెట్టి తనూజారాణి, వాల్మీకి, ఎస్టీ. కాకినాడ చలమశెట్టి సునీల్, కాపు, ఓసీ. అమలాపురం రాపాక వరప్రసాద్, ఎస్సీ. రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు, శెట్టిబలిజ, బీసీ. నరసాపురం గూడూరు ఉదయ్ ఉమాబాల, శెట్టిబలిజ, బీసీ. ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ్, యాదవ, బీసీ. మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు, డాక్టర్, కాపు, ఓసీ. విజయవాడ కేశ్రేణి శ్రీనివాస్ అలియాస్ నాని. ఎన్నికల షెడ్యూల్ విడుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, పోలింగే మిగిలి ఉందని తెలిపారు. ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులే అంటూ ట్వీట్ చేశారు. 5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్ అని, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగలం వినిపించే రోజు వచ్చిందని అన్నారు. చంద్రబాబు, పవన్లపై ముద్రగడ తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని దుష్టశక్తులు తనను సీఎం జగన్ నుంచి దూరం చేయాలని చూశాయన్నారు. వైసీపీలో ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానన్నారు. తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ, దళిత ప్రజలన్నారు. తాను సినిమా ఫీల్డ్లోకి అడుగుపెట్టే సమయానికి ఇప్పుడు హీరోలు ఫీల్డ్లోనే లేరన్నారు. చంద్రబాబు పాలనలో 5 ఏళ్లు పవన్ ఏమయ్యారని నిలదీశారు. చంద్రబాబు భూస్థాపితం కావాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని ముద్రగడ అన్నారు.
నేను రాజకీయాలు రావడానికి కాపులు కారకులు కాదండి. నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనోడు, రాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు. చాలా తప్పు. నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. అక్కడ కులం కాదని అక్కడ నా వర్గం ముఖ్యం. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, నేను రాజకీయాల్లో హీరో అని. అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఏంటండి ఇందుని? ఆయన సినిమా ఫీల్డ్లో గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాల్లో నేను గొప్పవాడిని. రాజకీయ నాయకుడిని గౌరవిస్తారండి. మరి రారా వస్తా అని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నానబెట్టేసి ఎన్నికల వేళ లోకల్ నాన్ లోకల్ రాజకీయం, టికెట్ ఓ చోట, సంబరాలు మరో చోట. స్థానికుల ఆగ్రహాల మధ్య గెలుపటంలో ఉత్కంఠ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రంజుగా ఆసక్తిగా సాగుతున్న పొలిటికల్ గేమ్ కిక్ ఏంటో, ఆ వ్యవహారం ఏంటో ఓసారి చూసేద్దామా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోకల్ నాన్ లోకల్ రాజకీయం కాకరేపుతుంది. అలకలు ఆగ్రహాలతో రసవత్తరంగా సాగుతుంది. పార్టీ ఫిరాయించడంతో వాసంశెట్టి సుభాష్ ని రామచంద్రాపురం టికెట్ వరించింది. వైసీపీ నాయకత్వంతో ఉన్న విభేదాలతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తెద్దం పుచ్చుకున్నారు వాసంశెట్టి. అయితే పచ్చకండవా కప్పుకున్న కొన్నాళ్లలోనే చంద్రబాబు మనసులో పడ్డారు వాసంశెట్టి. దీంతో ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి ఈ క్షణం కోసమే ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వారిని కాదని ఎన్నికల బరిలో అవకాశం కల్పిస్తూ వాసంశెట్టికి టికెట్ కేటాయించారు టీడీపీ అధినేత. రామచంద్రాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాసనమండలి మాజీ వైస్ చైర్మన్, టీడీపీ పార్టీ సీనియర్ నేత అయిన రెడ్డి సుబ్రహ్మణ్యం టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి నేతను కాదని వాసంశెట్టికి సీటు కట్టబెట్టడంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీలో అంతర్గత కల్లోలం మాత్రమే నడవగా ఈ పరిణామాలతో లోకల్ నాన్ లోకల్ అనే పొలిటికల్ ఫైట్ షురూ అయింది. అంబేద్కర్ జిల్లాలో అమలాపురం ముచ్చటేంటి, అక్కడ నివాసికి ఇక్కడ సీటేంటి అన్న అంశం పచ్చ సైన్యంలో రాజకీయ రగడకు దారితీసింది. వాసంశెట్టికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే తమ వ్యతిరేకతను వెలగక్కుతున్నారు. మరోవైపు వాసంశెట్టికి టికెట్ కన్ఫర్మ్ కాగానే రామచంద్రాపురంలో వ్యతిరేకత ఎదురవుతుంటే అమలాపురంలో మాత్రం బాణసంచాలు కాలుస్తూ ఆయన అనుచరులు హంగామా చేశారు. స్వీట్లు పంచుకుని సంతోషంతో కేరింతలు కొట్టారు. అయితే ఈ పరిణామంతో ఎక్కడో సీటుకి ఇక్కడ హడావుడి ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. రామచంద్రాపురంలో కనీసం నివాసం లేని నాన్ లోకల్ పర్సన్ ఎలా గెలుస్తారన్న సెటైర్లు వేస్తున్నారు. స్వయంగా అయిన వర్గాల్లో కొందరే ఈ కామెంట్స్ చేస్తున్నారు. రామచంద్రాపురంలో టీడీపీ నుంచి వాసంశెట్టి బరిలో ఉంటే అటువైపు అంటే వైసీపీ నుంచి రాజకీయ ఉద్దండలైన పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ పోటీకి సై అంటున్నారు. దశాబ్దాలుగా స్థానికంగా ఎంతో రాజకీయ పలుకుబడి ఉన్న సుభాష్ చంద్రబోస్ ను ఢీకొట్టడం అంత సులువేం కాదని అంటున్నారు రాజకీయ నిపుణులు. పైగా పిల్లి సుభాష్ కు తోడుగా సీనియర్ నాయకుడైన తోట త్రిమూర్తులు ఉన్నారు. దీంతో ఆయన సామాజిక వర్గం కాపులు తోట త్రిమూర్తులతోనే ఉంటారన్న టాక్ కూడా వినిపిస్తుండటంతో వాసంశెట్టికి విజయం కష్టసాధ్యమన్న టాక్ నడుస్తుంది. మొత్తానికి ఈ పరిణామాల మధ్య అమలాపురం నుంచి రామచంద్రాపురానికి జంప్ అయిన వాసంశెట్టికి పచ్చ సైన్యం అండగా ఉంటుందా, లేదంటే నాన్ లోకల్ ఎఫెక్ట్ కొంప ముంచుతుందా? పిల్లి సుభాష్ తనయుణ్ణి ఢీకొట్టి విక్టరీ సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. నాగర్ కర్నూలు ప్రచార వేదికగా ప్రధాని మోదీ కాంగ్రెస్ బీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు. రెండు పార్టీలు కలిసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఒకప్పుడు గులాబీ నేతలు లూటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని ఆరోపించారు. లోక్సభ స్థానాల్లో బీజేపీని గెలిపించి కాషాయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. विधानसभा चुनाव हुए और उस समय भी मैं यहां आया था और उस समय मैंने देखा था
कि जनता के दिल में, जनता के दिमाग में बीआरएस के खिलाफ इतना भयंकर गुस्सा था, इतना गुस्सा था, और उसका नतीजा भी हमने देखा, बीआरएस का क्या हाल हुआ। और कल मैंने देखा और आज यहां भी देख रहा हूं, तेलंगाना के लोगों ने मोदी को फिर से वापस लेने का फैसला सुना दिया है। तेलंगाना भी कह रहा है, तीसरी बार तेलंगाना चक्की के दो पार्टों में पीसता रहा है। एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का। कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है। और अब तो मुश्किल ये है कि यहां कांग्रेस के पंजे का कब्जा हो गया है। पहले बीआरएस की महालूट और अब कांग्रेस की बुरी नजर, ये वैसे ही हालत है जैसे कि कुएं से निकले खाई में गिरे। कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है। जब यहां ज्यादा संख्या में बीजेपी सांसद चुन करके आएंगे तो कांग्रेस को भी अपनी मनमानी करने में बहुत मुश्किल होगा। और इसलिए इस बार तेलंगाना में सभी लोकसभा की सीट भाजपा का कमल खिलना चाहिए। और आपको एक बात और भी याद रखनी है, तेलंगाना के लोगों की बात सीधी मुझ तक दिल्ली में पहुंचे, इसके लिए मुझे यहां सभी सांसद जीत करके आए तो बहुत बड़ी मदद मिल जाएगी, ताकि मैं आपकी अच्छी सेवा कर सकूं। इन्होंने एसटी समाज से आने वाली द्रौपदी मुर्मू जी को भी राष्ट्रपति चुनाव हराने के लिए पूरी कोशिश की थी। आज आप खुद देख रहे हैं कि कांग्रेस सरकार के डिप्टी सीएम जो एससी समुदाय से हैं, उनको कैसे अपमान किया जा रहा है, उनका कैसे अपमान हो रहा है। तेलंगाना के लोगों ने उन तस्वीरों को देखा है कि कांग्रेस के नेता ऊपर बैठते हैं, लेकिन एससी समुदाय के नेता को जमीन पर बैठाया जाता है। साथियों, बीआरएस भी कांग्रेस के ही नक्शे कदम पर चलने वाली पार्टी है। केसीआर तो कहते हैं कि भारत को नए संविधान की जरूरत है। क्या ये बाबा साहब को, डॉक्टर बाबा साहब आम्बेडकर को अपमानित करने का कृत्य है कि नहीं है? दलित बंधु योजना से दलितों को धोखा दिया, आंख में धूल झोंकने का ये नया तरीका उन्होंने खोजा था। बीआरएस ने वादा किया था कि तेलंगाना का पहला सीएम
एससी समुदाय से होगा, लेकिन ये वादा भी पूरा नहीं किया गया। नागर कुर्नूल, नलगोंडा, महबूबनगर और सिकंदराबाद, इन चारों सीटों से बीजेपी ने अपने प्रत्याशी घोषित कर दिए हैं। श्रीमान पी भारत प्रसाद, इधर आइए, सैदा रेड्डी जी, डीके अरुणा जी और हमारे अध्यक्ष जी किशन रेड्डी जी। पार्टी ने और मेरी तरफ से खास आपकी सेवा की इनको जिम्मेदारी दी है। आप इन पर अपना पूरा विश्वास व्यक्त करते रहें। జాతీయ పార్టీలో అసంతృప్తి జ్వాల పక్కచూపులు చూస్తున్న ఆశావాహులు ఎవరికి వారే యమునా తీర్యాన చందంగా నేతల తీరు. టికెట్ దక్కదన్న సంతోషం కన్నా తలనొప్పిగా మారిన ఇంటిపోరు. ఇంతకీ పక్కచూపులు చూస్తున్నది ఎవరు? తలనొప్పిగా మారిన వ్యవహారం ఏంటి? అసంతృప్తి జ్వాలలు ఎందుకు ఎగిసిపడుతున్నట్లు? అదేంటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల రేసుగుర్రాల ఎంపికతో పాలమూరు జిల్లా కమలం శిబిరంలో అలజడి మొదలైంది. ఏళ్ల కొద్దీ ఎదురుచూసి ఈసారైనా అవకాశం వస్తుందని, సెకండ్ లిస్టులో అయినా తన పేరు ఉంటుందని కన్న కలలన్నీ కల్లలుగానే మారేసరికి జీర్ణించుకోలేకపోతున్నారు ఆశావాహులు. పక్క పార్టీలోనైనా ఆ అవకాశం దక్కితే గోడ దూకేద్దామన్న వ్యూహంలో ఉన్నారు అసంతృప్తి నేతలు. రాజకీయ భవిష్యత్తు కోసం దారులు వెతుకుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆ నేతలెవరో కాదు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్. మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా డీకే అరుణకు అవకాశం దక్కింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ అరుణపైనే నమ్మకం పెట్టుకుంది పార్టీ అధిష్టానం. దీంతో అరుణకే టికెట్ కేటాయించింది. అయితే మాజీ మంత్రి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా ఆయనకు నిరాశే మిగిలింది. అలాగే రాష్ట్ర కోశాధికారి అయిన మరో కమలనాథుడు శాంతికుమార్ పరిస్థితి కూడా ఇదే. బీసీ వర్గానికి చెందిన తనకు టికెట్ ఇవ్వడం ఖాయమన్న ధీమాతో ప్రచారం కూడా చేసుకున్నారు. చివరకు ఆశ కాస్త నిరాశ మిగిలింది. దీంతో టికెట్ దక్కించుకున్న అరుణ, తీవ్ర అసంతృప్తిలో ఉన్న జితేందర్, శాంతికుమార్ వర్గాలు మూడుగా చీలిపోవడంతో లోలోపల కుంపటి రాజకీయం నడుస్తోందన్న టాక్ వినిపిస్తోంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి పొలిటికల్ నేతగా మంచి పేరు ఉంది. ఉమ్మడి జిల్లాలో బలంగా ఉన్న రాజకీయ నేత. అలాగే బీసీ నినాదంతో శాంతికుమార్ సైతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనదైన వర్గాన్ని ఏర్పరచుకున్నారు. వీరిద్దరు నిరాశలో ఉండడంతో డీకే అరుణ ఆందోళనలో అయోమయంలో పడ్డారట. ఎన్నికల బరిలో తనకు తోడుగా ఉండాల్సిన బలమైన నేతలిద్దరూ అసంతృప్తిలో ఉంటే తన గెలుపు సాధ్యమేనా అన్న దిగులు అలుముకుందట. హైకమాండ్ ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి ఎవరైనా వారికి మద్దతుగా నిలుస్తామని బయటకు చెబుతున్నా లోలోపల జరుగుతున్న వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నారట. మరోపక్క ఆశావాహులిద్దరి మనసులో ఏముందో తెలియక పార్టీ క్యాడర్ సైతం గందరగోళానికి గురవుతుందట. ఇక వీరి నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ గట్టుకు చేరుతారో అన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయాల వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ఈ పరిణామాలను క్యాచ్ చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ను మొదలుపెట్టారు. ఇద్దరు మంత్రులతో కలిసి వెళ్లి జితేందర్ నివాసంలో మంతనాలు జరిపారు. దీనితో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే బీజేపీ పార్టీపై ఆగ్రహంతో ఉన్న ఆయన వర్గం పార్టీ వీడితేనే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. దీనికి తోడు జితేందర్ రెడ్డి కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిణామాల నడుమ సీఎం రేవంత్ ను కలవడం పెద్ద దుమారమే లేపింది. అయితే గతంలో ఉన్న సన్నిహిత్యంతోనే ముఖ్యమంత్రి తన ఇంటికి వచ్చారని చెబుతున్నారు జితేందర్ మాటల్లో వాస్తవం లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. డీకే అరుణకు టికెట్ కేటాయించడంతో ఆగ్రహంగా ఉన్న జితేందర్ ఇదే సాకుగా హస్తం కండువా కప్పుకోవడం మంచిదంటున్నారట ఆయన అనుచరులు.
దీంతో పార్టీకి విధేయుడిగా అరుణ విజయానికి కృషి చేస్తారా, లేదంటే రాజకీయ సమీకరణలో భాగంగా హస్తానికి చేయందిస్తారా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. టికెట్ పోరుతో కమలం శిబిరంలో అలజడి వేళ పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో కాషాయం జెండా రెపరెపలాడుతోందా, లేదంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలతో మరోసారి డీకే అరుణ ఓటమి తప్పదా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు మరి. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్ వ్యవహారం టీవీ సీరియల్ ఎపిసోడ్లా సాగుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్కు 24 గంటల ముందు కవితను అరెస్టు చేశారన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ను దెబ్బతీయడానికే బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు చేస్తున్నాయన్నారు. సానుభూతితో బీఆర్ఎస్, అరెస్టు చర్యలతో బీజేపీ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయన్నారు. టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది? అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చ్ ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీవేనని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. కుకట్పల్లిలో కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన మల్కాజ్గిరిలో కాషాయం జెండా ఎగురవేస్తారని అన్నారు. ఈసారి కూడా మోదీనే ప్రధానిగా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఈటెల. చెప్పినట్టుగా అనాదిగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పుట్టినిల్లు కూకట్పల్లి. ఆ బురుజుగానే ఉండేది, ఎప్పుడు ఆఫీసు చూస్తూ ఉండేది. హనుమంతరావు గారు ఇంకా ఇతర పెద్దలు ఇక్కడ పార్టీ నిర్మాణాన్ని గొప్ప పునాది వేసి ఇప్పటికీ చెక్కు చెదరని కోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ పార్టీ ఆ పార్టీలకు సంబంధం లేకుండా ఈ దఫా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలంతా కృతనిశ్చయంతో ఉన్నట్టు కనపడింది. లక్షలాదిగా తరలి వచ్చి మోడీ మోడీ అనేటువంటి నినాదాలు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ మద్దతు చూస్తూ ఉంటే తెలంగాణ గడ్డ మీద 17 పార్లమెంటు సీట్లు ఉంటాయి. ఇప్పటికే రిపోర్ట్స్ ప్రకారంగా, సర్వేల ఆధారంగా అమిత్ షా గారు 12 పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నాం, ఇంకా కష్టపడితే మిగతా పార్లమెంటు స్థానాలు కూడా గెలవబోతామనేటువంటి భావన ఏదైతే వ్యక్తం చేసిందో. చాలా బాధతో బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీఎస్పీలో చేరిన తర్వాత 4000 గ్రామాల్లో పర్యటనలు చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా తాను పోటీ చేయడమే కాకుండా 107 అభ్యర్థులను బరిలోకి నిలిపారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కాకుండా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ఆశించామన్నారు. అందరితో చర్చించి బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కార్యకర్తకు కూడా నేను హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఇప్పటికి కూడా నేను బహుజనవాదినే, నా గుండెల్లో బహుజనవాదం ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, నేను ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గను. ప్రాణం పోయినా సరే రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. రాజ్యాంగ విలువలు జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఏవైతే విలువలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినరో, మానేశ్రీ కాన్షీరామ్ గారు ఏ విలువలైతే బోధించినరో ఆ విలువలను తప్పకుండా మేము కాపాడుకుంటాం, మా చరిత్రను కాపాడుకుంటాం. బహుజన ప్రజల కోసమే మరి రాత్రింబావులు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. సో నేను ఈ నిర్ణయం నేను స్వచ్ఛందంగా మరి
ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఒక్కసారి ఒక ఒప్పందం జరిగిన తర్వాత ఆ ఒప్పందం అనేది మళ్ళీ ఆ ఒప్పందం నుంచి బయటికి రాకూడదు. అది కనీసమైన ధర్మం. అందుకొరకే నేను ఆ పని చేయడం ఇష్టం లేక మరి నేనే బయటికి రావడం జరిగింది. సో నేను మళ్ళొకసారి చెప్తున్నా, బైంజీ కుమారి మాయావతి గారు ఉక్కు మహిళ, మరి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు, వారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి. వారు నాకు ఒక చక్కటి అవకాశం కల్పించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా బహుజన్ సమాజ్ దేశంలో బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని అంటున్నారన్న ప్రవీణ్ కుమార్ తమకు కేసీఆర్ 2 సీట్లు కేటాయించారని గుర్తు చేశారు. బీఎస్పీ జాతీయ నాయకత్వం సైతం అంగీకరించిందన్నారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు నచ్చని బీజేపీ బీఎస్పీపై ఒత్తిడి తీసుకువచ్చి పొత్తును రద్దు చేయించిందని ఆరోపించారు. పొత్తును రద్దు చేసుకోవాలని బీఎస్పీ హైకమాండ్ ఆదేశించిందని తెలిపారు. అందుకే పార్టీ నుంచి తప్పుకున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేసీఆర్ పొత్తుపై మాట ఇచ్చాను, అందుకే మాట తప్పనన్న ఆయన శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో చర్చించారన్న ప్రవీణ్ కుమార్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తారన్నారు. ఎలక్షన్లలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడమే కాకుండా 107 మంది అభ్యర్థులను బరిలోకి దించి మరి చాలా గొప్ప మరి ఎన్నికల పోరాటం చేయడం జరిగింది. అయితే మరి మేము అనుకున్న ఫలితాలు రాలేదు. దాని తర్వాత మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా మరి పార్టీ ఆదేశాల మేరకు, పార్టీ మరి మార్గదర్శకాల మేరకు ఇండియా అలయన్స్తో కాకుండా అంటే బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్తోని పొత్తులో ఆ కూటముల్లో ఉండే పార్టీలు కాకుండా మరి ప్రాంతీయంగా ఆ కూటమిలో లేని దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 543 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుండి 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. అదేవిధంగా దేశంలోని వివిధ స్థానాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు సైతం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు. షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ on 11th June 24 with 175 assembly constituencies. These are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024 और डेट ऑफ पोल वुड बी 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. లోక్సభకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 26న రెండో దశ, మూడో దశ మే 7న జరగనున్నాయి. ఇక 4వ దశ ఎన్నికల పోలింగ్ మే 13న, 5వ దశ ఎన్నికల పోలింగ్ మే 20న నిర్వహించనున్నారు. అలాగే 6వ దశ ఎన్నికల పోలింగ్ మే 25న, 7వ దశ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరగనున్నాయి. చివరిగా జూన్ 4న లోక్సభ ఎన్నికలతో పాటే వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. మరోవైపు ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశ పౌరులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. 2024లో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఏడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చని తెలిపారు. మొత్తం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు, 1.5 కోట్ల పోలింగ్ అధికారులు, 55 లక్షల ఈవీఎంలతో ఎన్నికలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303, కాంగ్రెస్ 52, డీఎంకే 24, టీఎంసీ 22 సీట్లు గెలిచాయి. అయితే ఈ దఫా లోక్సభ ఎన్నికలు విపక్ష ఇండియా కూటమికి జీవన్మరణ సమస్యగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివిధ సర్వేలు ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, బీజేపీ సొంతంగా 350 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేయడంతో అధికార కూటమి సమరోత్సాహంతో ఉంది. బీజేపీ ఇప్పటికే 267 మంది అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ కూడా 82 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. టీఎంసీ బెంగాల్, అసోంలలో పోటీ చేసే 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆప్, ఎస్పీ కూడా పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. మొత్తానికి దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల తేదీలు వచ్చేయడంతో దేశంలోని ప్రధాన పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. మరి దేశ ప్రజలు ఈసారి ఏ పార్టీకి పట్టం కడతారో తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.